హలో గైస్, వెల్కమ్ టు రాస్ కాంపిటేటివ్ అకాడమీ. సో మనకు ఆల్రెడీ టీఎస్ది ఐసెట్ అనేది అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాన్ని కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి 5th మార్చ్న మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అప్లికేషన్ డేట్ అనేది అప్లికేషన్ అనేది మనకి 7th నుంచి స్టార్ట్ అయింది. సో చూడండి, లాస్ట్ డేట్ అనేది 30th ఏప్రిల్. సో స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అంటే 7th మార్చ్, అంటే ఈ రోజు నుంచే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో ఏప్రిల్ 30th అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 30th లోగా అప్లై చేసుకోవాలి. అండ్ ఏంటి అంటే మనకి ఫీ సబ్మిషన్ అనేది ఉంటుంది. ఆ ఫీ ఎంత అంటే మనకి నార్మల్గా కేటగిరీ వైజ్ కూడా మనకి ఫీ సబ్మిషన్ అనేది ఉంది. అది ఎంత అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేదంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే 550 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అయితే 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇన్ టైంలో ఫీజు పే చేయరో వాళ్ళకి ఎక్స్ట్రా ఫీజ్గా వాళ్ళు 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎగ్జామ్ అనేది మనకి 4th జూన్లో 4th or 5th డేట్స్న మనకు కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వాటికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేవి జూన్ అంటే మేలోనైనా రావచ్చు, లేదంటే జూన్లో అయినా సరే మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో రిజల్ట్స్ మనకి ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడు అంటే జూలై ఆగస్ట్ 2024లో రిలీజ్ చేయబడుతుంది. రిజల్ట్ అనేది మనకి 3rd వీక్ ఆఫ్ ఆగస్ట్. సో ఆగస్ట్లో 3rd వీక్లో మనకి రిజల్ట్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. అయితే దీనికి కేటగిరీ వైజ్గా అంటే ఏజ్ అప్లికబుల్ ఎంత లేదు అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే చూడండి ఒకసారి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, ఒక పర్సన్ అనే జనరల్ ఎలిజిబిలిటీ అది ఏంటి అంటే నేషనాలిటీ. ఎవరైతే ఈ ఐసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఇండియన్ నేషనాలిటీకి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఏజ్ ఎంత అంటే 19 ఇయర్స్ ఓన్లీ. సో ఎవరైతే 19 ఇయర్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఐసెట్ రాసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, ఎందుకంటే దీనికి ఓన్లీ మినిమం ఏజ్ లిమిట్ మాత్రమే ఉంది. దెర్ ఈజ్ నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో ఎవరైతే 19 అబోవ్ ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఎవరైతే 19 బిలో ఉంటారో లేదంటే గ్రాడ్యుయేషన్ చేస్తూ ఇప్పుడు ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో చూడండి, మనకి ఎవరైతే ఐసెట్ రాస్తారో వాళ్ళు బోత్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్స్ని ఆఫర్ చేసుకోవచ్చు. సో మనం ఎంబీఏ చేయాలి అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ క్వాలిఫికేషన్ మస్ట్ బీ గ్రాడ్యుయేటెడ్. సో డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాలి. అది ఎందులో అంటే బీఏ, బీకామ్, బీబీఏ అండ్ బీటెక్ కోర్స్లో ఉండాలి. అది ఎలా అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్లో. సో నెక్స్ట్ మార్క్స్ 50% మార్క్స్ అనేవి జనరల్ కేటగిరీ అగ్రిగేట్ చేసి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకోండి, వాళ్ళైతే అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 45% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. సో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. సో నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ ఏంటంటే ఎంబీఏ ఇప్పటి వరకు మనం ఎంబీఏ క్వాలిఫికేషన్స్ వాటి మార్క్స్ ఎంత ఉండాలి, ఎంత మార్క్స్ మనం డిగ్రీలో గెయిన్ చేస్తే మనం దీనికి ఎలిజిబుల్ అనేది తెలుసుకున్నాం. చూడండి ఇప్పుడు ఎంసీఏ కోర్స్ కంటే క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బీసీఏ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో గ్రాడ్యుయేషన్ అనేది మీరు బీఏ అయి ఉండాలి, లేదు బీసీఏ అయి ఉండాలి, లేదంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయి ఉండాలి. సో వీళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ స్పెసిఫికేషన్ అనేది ఉంది. అది ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో అవ్వచ్చు, లేదంటే డిగ్రీ లెవెల్లో అవ్వచ్చు. మ్యాండేటరీగా మ్యాథ్స్ సబ్జెక్ట్ అనే ఒక సబ్జెక్ట్ని మీరు క్వాలిఫై అయితేనే, అది కూడా మనకి 50% అగ్రిగేట్ ఉంటేనే మీరు ఎంసీఏకి ఎలిజిబుల్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యిందో, ఎవరైతే ఎంసీఏ ఎగ్జామ్కి లేదంటే ఎంసీఏ కోర్స్ని ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో ఐసెట్ ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళు డిగ్రీలో 50% అగ్రిగేట్ మార్క్స్ అనేవి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకోండి 45% మార్క్స్ అనేవి గెయిన్ చేసుకొని ఉండాలి. సో దీనికి ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి చూడండి ఒకసారి టీఎస్ ఐసెట్ ప్యాటర్న్ చూడండి. 2024 ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ అనేది మనకి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది, అంటే సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. డ్యూరేషన్ అనేది 2 hours 30 minutes. మనకి 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది పేపర్ని సాల్వ్ చేయడానికి. బోత్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ
3 లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అది ఎలా అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి అని. సో ఇది ఎన్ని మార్క్స్కి అంటే 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అందులో 3 సెక్షన్స్ అనేవి మనం చెప్పుకున్నాం. అందులో ఒకటి ఏంటి అంటే అనలైటికల్ ఎబిలిటీ, సెకండ్ వన్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ థర్డ్ వన్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో ప్రతి ఒక్క క్వశ్చన్ అంటే మీరు చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్లో ప్రతి ఒక్క ఆన్సర్కి కూడా మీకు 1 మార్క్ అనేది ఇవ్వబడుతుంది. సో చూడండి. సో నెక్స్ట్ సిలబస్. సో మనకి ఎన్ని సెషన్స్, అనలైటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ కదా. సో అందులో ఏంటంటే మనకి 3 సెక్షన్స్ వైజ్గా మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అనలైటికల్ ఎబిలిటీలో మనకి డేటా సఫిషియన్సీ, వెన్ డయాగ్రామ్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, నెంబర్ అండ్ ఆల్ఫాబెట్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్, పై చార్ట్, ప్యాసేజ్, క్యాలెండర్స్ అండ్ క్లాక్స్, arrivals and departures, tables and graphs, bar diagram and data analysis. So this is all based on analytical ability concepts. అదే మనం mathematical abilityకి వచ్చేసరికి distance, time and work problems, ordering, pipes and cisterns, percentages, correlation, mode and probability, polynomials, matrix and ట్రిగ్నోమెట్రీ. సో ఈ కాన్సెప్ట్స్ ఎందులోవి అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీలోవి. సో నెక్స్ట్ వన్ చూడండి, కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో కమ్యూనికేషన్ ఎబిలిటీలో ఏంటంటే మనకి వొకాబులరీ ఉంది, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ఉంది, అండ్ ఫంక్షన్ గ్రామర్ ఉంది, అండ్ రీడింగ్ కంప్రెషన్ ఉంది. సో రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి ఎలా ఉంటుందో, ఒక ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తారు, దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మనం రాయాల్సి ఉంటుంది. సో ఇలా కమ్యూనికేషన్ ఎబిలిటీ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఈ సైట్ చెక్ చేస్తే ఇందులో టిప్స్ కూడా ఇచ్చారు మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి, లేదంటే టైం అనేది ఈక్వల్గా ప్రతి ఒక్క సబ్జెక్ట్స్కి కూడా ఈక్వల్గా డివైడ్ చేసి మనం సెపరేట్గా చదువుకోవాలి, లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తరోగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, లేదంటే సాల్వ్ చేస్తూ ఉండాలి అని చెప్పి మనకి ప్రిపరేషన్ టిప్స్ కూడా ఇచ్చారు. దీని మీద మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా ఏమున్నా సరే మీరు కమెంట్ సెక్షన్లో మాకు మీరు రిప్లై పెట్టినట్టుగైతే మేము వాటికి మెసేజ్ పెడతాము. అండ్ మీ డౌట్స్ కూడా లేదంటే మీ క్వరీస్ కూడా మేము సాల్వ్ చేస్తాం. లేదు మీకు అంతటికీ డౌట్ ఉంది అని అంటే కనుక మీరు ఇక్కడ మనకి కొన్ని ఇచ్చారు చూడండి. ఇక్కడ మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి అంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మీ 10 డిజిట్ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. సో సెలెక్ట్ స్టేట్ దగ్గర మనకి ఏదైతే మన స్టేట్ ఏంటి, లేదంటే ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ స్టేట్ అనుకోండి, తెలంగాణ అని చెప్పి మనం ఎంటర్ చేసినట్టయితే సబ్మిట్ చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా మన క్వెరీ అనేది వెళ్తుంది కనుక మనకి సాల్వ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలా కూడా మనకి ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తెలంగాణ స్టేట్ ఐసెట్ ప్రిపరేషన్ ఆర్ అఫీషియల్లీ రిలీజ్డ్ నోటిఫికేషన్. అయితే మనకి ఏపీ సెట్లో లేదా అందంటే మనకి ఏపీ సెట్ మన ఏపీలో కూడా ఐసెట్ అనేది రిలీజ్ అవబోతుంది, తొందరలో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతానికి మనకి టెంటేటివ్ డేట్స్ అనేవి ఇచ్చారు. అది ఎప్పుడు అంటే మ్యాక్సిమం అంటే గెస్ట్ చేసిన డేట్స్ ఏంటంటే May 6th మనకి ఏపీ ఐసెట్ అనేది కండక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం వాళ్ళు కండక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో దీనికి అప్లై చేసుకోండి. అండ్ మేము రాస్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు దీని మీద ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నారు వెరీ సూన్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆన్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, అంటే నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారు కనుక ఎవరైతే ఆన్లైన్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి రాస్ కాంపిటేటివ్ అకాడమీ అని టైప్ చేస్తే మీకు యాప్ అనేది వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్ ఆఫ్ ఐసెట్ ప్రిపరేషన్ ఆర్ అఫీషియల్లీ రిలీజ్డ్ నోటిఫికేషన్. Okay, thank you for watching this video. If you have any doubts or queries, let me know in comment section. Thank you for watching this video and have a nice day.